హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకున్న తర్వాత దీనికి స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 తీసుకొని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 తీసుకోవాలి. ఇలా 3 వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ ఇలాగే ఇదంతా వేసుకోవాలి పప్పీ స్టిచ్ తోటి. ఇలా 8 పప్పీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. దీనికి నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకొని దీనికి ఇలా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అటాచ్ చేసుకొని ఒక్కొక్క దానిలోనూ 2 పప్పీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్ వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ లూప్లో ఇదే లూప్లో మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్లో ఇంకో 2 పప్పీ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. ఇందులో ఇలాగే రౌండ్ అంతా వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇలాగే డబల్ పెంచుకుంటూ వెళ్ళి వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి.
ఇవి 3-4 కన్నా ఇంకా ఎక్కువ వేసుకోవాలి, కింది దానికన్నా లావుగా రావాలి ఇవి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ నెక్స్ట్ దానిలో మళ్ళీ పఫీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకి ఎంత లావు కావాలంటే అన్ని సార్లు వేసుకోవాలి. నేను 6 టైమ్స్ వేసాను. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోనూ 6 టైమ్స్ వేసుకుంటూ పఫీ స్టిచ్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత పైన బార్డర్లా వస్తుంది. ఇలా ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి 1 2 3 చైన్స్ వేసుకుని దీనికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసి 3 చైన్స్ వేసుకోవాలి. దీనికి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా దీని మిడిల్లో వేసుకోవాలి. ఇలా 5 ఒక దానిలో 5 వేసుకోవాలి. ఇలా ఒక దాని స్టార్టింగ్లో 1 2 3 4 5 ఇలా 5 వేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. అంటే ఇలా ఈ డిజైన్ ఒక దానికి వచ్చాక మధ్యలో ఒకటి గ్యాప్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ దానికి ఈ డిజైన్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దీనిలోంచి టోటల్గా ఇలా 5 వేసుకోవాలి.
ఇలా 5 వేసిన తర్వాత ఈ నెక్స్ట్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.